ఈ లోకం మాలిన్యముతోనే ఉంది. అయితే మాలిన్యముతో ఉన్న లోకములో మనము కూడా మాలిన్యము కాకోకుండా దినము వాక్యము చేత కడగబడుతూ పరిశుద్ధులుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి అని మాట్లాడుతూ ఆయన అంటాడు, ఏదైనా చేదైన వేరు మీలో మొలిచి మిమ్ములను కలవరపెట్టుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అంటాడు. అంటే అనేక మంది అపవిత్రులైపోవడానికి గల కారణం ఏమిటి? వారిని కలవర పెడుతున్నటువంటి చేదైన వేరు ఏదో ఉంది. ఆ చేదైన వేరు వల్ల వాళ్ళు కలవరపడి అపవిత్రులైపోతున్నారు. దేవుని బిడ్డలుగా క్రీస్తు ప్రభు మనల్ని రక్షించిన తరువాత మనకి ఒక వాగ్దానం ఉంది. ఏమిటి అంటే, సదాకాలము నేను మీతో కూడా ఉందును. సదాకాలము నేను మీతో కూడా ఉందును. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రభువు చెప్పిన మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటా. మీరేమి భయపడవద్దు. ఒకవేళ నేను ఆరోహణుడై వెళ్ళిపోతున్నానని, నేను మీ మధ్యన లేను అని మీరు కలవరపడవద్దు. ఎందుకంటే యేసు ప్రభువారు ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో కనుక మీరు జాగ్రత్త అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కలవరపడ్డారు. అప్పుడు ప్రభు వారితో చెప్పిన మాట చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి చాలు. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిన మాటను బట్టి, నేను మీ మధ్యన ఉండను అన్న మాటను బట్టి మీరు కలవరపడవద్దు. సదాకాలం నేను మీతో కూడా ఉంటా. మనుష్య రూపుగా ఇప్పుడు మీకు కనబడుతున్నాను. ఆరోహణమైన తరువాత మనుష్య రూపుగా కనపడకపోవచ్చు గాని ఆత్మరూపిగా మీ మధ్యనే ఉన్నాను. ఆత్మరూపిగా మీతో ఉన్నాను గనుక మీరు కలవర